శ్రీ గురుభ్యో నమః. మాహేశ్వరి దివ్యమైన తేజోవంతమైన పూజింపదగిన అమ్మ. అష్టమాతలలో రెండవ మాత మాహేశ్వరి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. ఓంకారం కంటే పరమమైనది అమ్మ మాహేశ్వరి. ఆ ఓ మా నుండే ఓం వచ్చింది. అకారం ఎరిగినవాడే నన్నెరిగినవాడు అంటాడు కృష్ణుడు. అకారం అక్షరాలలో మొదటిది. అమ్మ అకారం నుండే పుట్టింది. అదే తెలుగు భాష ప్రత్యేకత. యోగీశ్వరులకు యోగీశ్వరుడు మాహేశ్వరుడు, ఈశ్వరుడికి ఈశ్వరుడు మాహేశ్వరుడు. అమ్మ నిజస్థితి ఇది. కాబట్టి అమ్మ మహేశ్వరి, యోగేశ్వరి, జ్ఞానేశ్వరి. తమోగుణంలో కాలరుద్రుడు, రాజసగుణంలో బ్రహ్మ, సత్వగుణంలో విష్ణువు. ఈ మూడు గుణములు లేనివాడు మహేశ్వరుడు, మహేశ్వరి. ఈ మహేశ్వరుడు త్రిమూర్తులలో ఒకడు కాదు. ఓంకారం కంటే పరమైనది మహేశ్వరి నామం. వేదంలో ప్రతిపాదించబడిన ఓంకారం కంటే కూడా పరమైనది మహేశ్వరి తత్వం. శబ్దములన్నీ అమ్మ నుండే పుట్టినప్పుడు శబ్దములకు అతీతంగా ఉంటుంది అమ్మ. అమ్మ నుండే త్రిగుణాలు పుట్టినప్పుడు త్రిగుణాతీత స్థితిలో ఉంటుంది అమ్మ. సమస్త సృష్టి అమ్మ నుండే వచ్చింది కాబట్టి సృష్టికి అతీతంగా ఉంటుంది అమ్మ. ఉన్న సమస్తము పుట్టక పూర్వము ఉన్నది నీవే అనిలాచల. అమ్మయే ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయ, ప్రకృతిని నియంత్రించేటప్పుడు మాహేశ్వరి. ఎవరైతే మనోన్మని స్థితికి చేరుకుంటారో వారి అధీనంలో ప్రకృతి అంతా ఉంటుంది. షిరిడీ బాబా పంచభూతాలను శాసించేవారు. సాయి మహేశ్వరి. ప్రతి జీవి హృదయంలో ఉన్నది ఆత్మ అయితే అన్ని ఆత్మల వెనుక నేపథ్యంగా ఉండేది మహేశ్వరి. ఈ సమయంలో నా గురు సన్నిధిలో జరిగిన ఓ తమాషా సంఘటన గుర్తుకు వస్తోంది. 1990లో మహేష్ అనే నా స్నేహితుడికి రమణాశ్రమ త్రైమాసిక పత్రిక వచ్చేది. అందులో భగవాన్ ఫోటోలను చూసుకుంటూ మురిసిపోయేవాళ్ళం. అందులో ఒక పేజీ నిండా భగవాన్ గ్రూప్ ఫోటో ఒకటి చూస్తూ గత జన్మలో మనం ఎవరెవరుగా ఉన్నామో అనుకుంటూ మాట్లాడుకుంటున్నాం. పోయిన జన్మలో నేను మురుగునార అని ఒకరు, నేను విశ్వనాథస్వామి అని ఒకరు, నేను కావ్యకంఠ అని ఒకరు ఇలా అంటుంటే నేను పోయిన జన్మలో భగవాన్ అన్నాను. అందరూ భలే భలే అనుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం. ఇదంతా సాక్షిగా గమనిస్తున్న నా గురువు తటాలు నా పుస్తకం తీసుకొని నేను ఆ ఫోటోకి ఆధారంగా ఉన్న కాగితాన్ని అన్నారు. అందరం పులకించిపోయాం ఆ దివ్య బోధకు. నా గురువు మాహేశ్వరి. ప్రపంచం చిత్రానికి నేపథ్యం మాహేశ్వరి. నీవెవరో తెలుసుకో అని భగవాన్ అన్నారంటే నీవు తెర మీద బొమ్మవు కాదు, అన్ని బొమ్మలకు ఆధారంగా ఉండే తెరవు అని చెప్పడం. తెర మీద రంగుల నీడలకు విలువ ఇచ్చినంత కాలం నిన్ను నీవు తెలుసుకోలేవు. బొమ్మలకు విలువ ఇవ్వకుంటే నీవే బ్రహ్మము.